గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. తెలంగాణలో మరోసారి కూల్చివేత రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ మంత్రి కోమిటిరెడ్డి పేల్చిన బాంబ్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి కోమిటిరెడ్డికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. అంతేకాదు, 4 మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని ఏలేటి ఆరోపించారు. కోమిటిరెడ్డిని ఏక్నాథ్ షిండేతో పోల్చారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇంతకీ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నది ఆ ఎమ్మెల్యేలు ఎవరు? బీజేపీతో టచ్ లో ఉన్న ఆ 4 మంత్రులు ఎవరు? తెలంగాణలో కాబోయే ఏక్నాథ్ షిండే ఎవరు? ఇంతకీ ఇదంతా రెచ్చగొట్టే రాజకీయమా, లేదంటే జరగబోయేది చెబుతున్నారా? సో ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని బైట్స్ ఉన్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఏమన్నారు, అదేవిధంగా దానికి కౌంటర్గా పొన్నం ఏమన్నారు, ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. ఎంత అభద్రతా భావంతో ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరి మీద నమ్మకం లేకుండా, కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డి దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాంది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశమో తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఈరోజు మేకపోతు గంభీరం కొద్దీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లు ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లు లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు, ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. దీనికి సంబంధించి ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవడానికి మనకి రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి బొమ్మేర రామ్మూర్తి గారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుధాకర్ గారు, ఇంకా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమణ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుధాకర్ గారు, చూస్తున్నాం అంతకుముందంతా కూడా కాంగ్రెస్ అంటూ వచ్చింది, మేం గేట్లు ఎత్తితే ఒక్కరు కూడా బీఆర్ఎస్ లో ఎవ్వరూ ఉండరని. ఇప్పుడు మీరంటున్నారు గేట్లు ఎత్తుతామన్నటువంటి విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో చెప్పలేదు. మేము గేట్లు ఎత్తుతున్నాము, గేట్లు ఎత్తితే వరద వస్తుంది అన్నటువంటి విషయాన్ని మేము చెప్పలేదు. అలా చెప్పకపోయినా దాని అర్థం వచ్చేలా చెప్పారు కదండి, అదే అర్థం వచ్చేలా చెప్పారు కదా మహేశ్వర్ రెడ్డి. అదే మేడం, మమ్మల్ని రెచ్చగొడుతూ మా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు అన్నటువంటి లేనిపోని ఇవన్నీ అభద్రతా భావంతో కోమటిరెడ్డి గారు మతి భ్రమించి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడాల్సినట్టు అవసరం ఉందా లేదా మీరు ఒకసారి చెప్పండి. మేము ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరు కూడా వేరే పార్టీకి వెళ్ళే సాహసం చేయరు, వెళ్ళరు. అనవసరంగా భారతీయ జనతా పార్టీకి గెలుపుకున్నది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. 8 మంది టచ్ లో ఉన్నారన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చింది మేము కాదు, కోమటిరెడ్డి గారు ఆ విషయాన్ని తీసుకొచ్చారు, మేము తీసుకురాలేదు. అంటే ఇప్పుడు సుధాకర్ గారు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చూడొచ్చా, ఎందుకంటే 48 గంటల్లో ఏం జరుగుతుంది అనే ఒక హాట్ కామెంట్ చేశారు. మమ్మల్ని
8 మంది మాకు టచ్ లో ఉన్నారు అనేటువంటి కోమటిరెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం తప్పు కాదు, కానీ మమ్మల్ని ఈ విధంగా టచ్ చేస్తే మీ సంగతి మేము చూస్తాం అన్నటువంటి మహేశ్వర్ రెడ్డిని తప్పు పడతారా? ఫస్ట్ కోమటిరెడ్డి గారు 8 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మాకు టచ్ లో ఉన్నారనేటువంటి ఒక లేనిపోని అభాండం వేశాడు. దాన్ని మీరు తప్పు పడతలేరు, కానీ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని టచ్ చేస్తున్నారని మీ సంగతి ఏదో చూస్తామని చెప్పాము, మమ్మల్ని టచ్ చేయండి. సుధాకర్ గారు ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను అడుగుతున్నవి కాదు, మిమ్మల్ని కోమిటిరెడ్డి కావచ్చు లేదంటే పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళు సంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వీళ్ళు మేడం ఒకటి, ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ విపరీతంగా వస్తున్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలవబోతున్నది. దీన్ని అడ్డుకోవడం కొరకు, దీన్ని సైట్ రాక్ పట్టియడం కొరకు, ఈ వేవ్ ను సైట్ రాక్ పట్టియడం కొరకు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు వీళ్ళు ప్రతిసారి ఈ యొక్క సికలి పాత్ర పోషించడం కొరకే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవేళ ముఖ్యమంత్రి మారితే ఆ పొజిషన్ లో మేము ఉండాలనేటువంటి పోటీ తత్వంతో ఒకరికి ఒకరు ఈ భారతీయ జనతా పార్టీ క్రిటిసైజ్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇందులో వాస్తవాలు అనేటువంటి ఎక్కడా లేవు. అంటే ఇవే వ్యాఖ్యలు మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడున్నారండి, ఆయన కూడా మాట్లాడున్నారు. అంటే దీనికి ఫాలోయింగ్ గానే ఆయన ఒక్కసారి మా 8 మంది ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి, 48 hours లో ఏం జరుగుతుందో చూడండి, ఎందుకంటే ఏ ఇష్యూ అయినా రావచ్చు, సడన్ గా ఓటుకు నోట్ ఇష్యూ రావచ్చు, మరేదైనా రావచ్చు, ఏదొచ్చినా కానీ రెడీగా ఉన్నారు మీ మంత్రివర్గంలోనే మీ సీట్ ని ఆక్యుపై చేసుకోవడానికి అన్నట్టుగా మాట్లాడారు. అంటే మొదట ఓటుకి నోటు కేసు అనేది ఎందుకు తెరపైకి వచ్చింది? ఇప్పుడు మేడం, మేము వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరన్నా మా పార్టీలో జాయిన్ అవుతారంటే ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే మేము పార్టీలో జాయిన్ చేసుకుంటాం. అదే కాంగ్రెస్ పార్టీ విలువలు లేనటువంటి పార్టీ, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిని పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత హీన స్థితికి వెళ్ళిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మేము క్లియర్గా చెప్తున్నాం, మేము వేరే పార్టీ వాళ్ళని ఎవరిని టచ్ చేయం. నరేంద్ర మోడీ గారి ఆదరణతోటి, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలన ఏదైతుందో పరిపాలనకు ఆకర్షితులై వచ్చేటువంటి వాళ్ళని మేము జాయిన్ చేసుకుంటున్నాం. మేము ప్రలోభాలు పెట్టి జాయిన్ చేసుకోవడం కొరకు మేము ప్రయత్నం చేయడం లేదు. అంటే ఇక్కడ ఓటుకి నోటు కేసు ఒకవేళ పొరపాటున తెరపైకి వస్తే నెక్స్ట్ మీ సీట్ను ఆక్యుపై చేసుకోవడానికి మీ క్యాబినెట్లోని మంత్రులే రెడీగా ఉన్నారు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. సో మరి ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం చూసుకోవచ్చు. జార్ఖండ్ సీఎం చూసుకుంటే హేమంత్ సోరెన్ ఇప్పుడు మాజీ, అండ్ ప్రెసిడెంట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చూడొచ్చు. అంటే ఇలాంటివన్నీ కూడా ఎలా చూడాలి? అంటే కేంద్ర సంస్థలు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? కేంద్ర సంస్థలు అనేటువంటి మా పార్టీ అనుబంధ సంస్థలు కావు, అవి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు. అవి ఏం జరగబోతున్నాయి అని రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని అభద్రతా భావంతో ఆ మంత్రులు ఏమన్నా అట్లా ఏమన్నా వాళ్ళు ప్రలోభపడే ఆ విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారో తెలియదు, కానీ కేంద్ర సంస్థలు ఏం చేయబోతున్నటువంటి పార్టీ కార్యకర్తలుగా మాకైతే తెలియదు. దాంట్లో అంటే ఏక్నాథ్ షిండే పాత్ర పోషించడానికి నేను రెడీ అని చెప్పి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మీ పార్టీ అధిష్టానం నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలాంటి వారితో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు రెడీగా లేరు ఆ క్యారెక్టర్ ఆయనకి ఇవ్వడానికి అన్నట్టుగా కూడా మాట్లాడారు. నిజంగానే మాట్లాడారా అండి? అలా మాట్లాడినటువంటి విషయం అయితే మాకు తెలియదు. ఓకే, అయితే ఒక 4-5 మంత్రులు టచ్ లో ఉన్నారు ఇప్పుడు, ఎవరైతే కేబినెట్ లో ఉన్నారు వాళ్ళు అని చెప్పి కూడా మహేశ్వర్ రెడ్డి గారు ఒక కామెంట్ చేస్తున్నారు. జనరల్ గా చాలా మంది మాకు టచ్ లో ఉన్నారు, కానీ మా కండిషన్ మాత్రం ఒకటే, మీరు మా పార్టీలో జాయిన్ కావాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా జాయిన్ కావాలి. ఒకటి, మీరు రాజీనామా చేసిన తర్వాతనే మా పార్టీలో జాయిన్ కావాలనుకుంటే మా పాలసీ. ఒక పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తిని రాజ్యాంగానికి విరుద్ధంగా మా పార్టీలో జాయిన్ చేసుకోవడం వరకు మేము సిద్ధంగా లేదు. అంటే ఇక్కడ చూస్తే సుధాకర్ గారు మరి పక్కన ఇంతకు ముందే మీరు చూసుండొచ్చు షర్మిల లైవ్ విజయవాడ నుంచి, ఆవిడ అండం ఏంటంటే రాజ్యాంగానికి ఎక్కడా విలువ లేదు బీజేపీ ప్రభుత్వంలో అని చెప్పి ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు.
గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఎలాంటివి రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి సంఘటనలు లేవు. గతంలో కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో 350 ఆర్టికల్ను ఉపయోగించి అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాత్రికి రాత్రే భయపెట్టించి వాళ్ళ యొక్క గవర్నమెంట్స్ ను ఏర్పాటు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల్లో మేము అలాంటి చర్య అనేటువంటిది ఎక్కడ మేము చేయలేదు. ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా మాత్రమే చేసినాం, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడ చేయలేదు. ఓకేనండి, ఒక్కసారి మేడం మనకి బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు ఉన్నారు, బొమ్మేర రామూర్తి గారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి రామూర్తి గారు, మీ వాయిస్ ఆడిబుల్ లేదండి, మేబీ మ్యూట్ లో ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. నమస్కారం అండి, చెప్పండి రామూర్తి గారు. వినిపిస్తోందండి, వినిపిస్తోంది. అంటే గతంలో అంటే రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే గతం, సో ఈ టైంలో అంటే కాంగ్రెస్ మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్కళ్ళు కూడా ఉండరని చెప్పి కామెంట్ చేసింది. సో ఇప్పుడు చూస్తే అలాంటి కామెంట్సే బీజేపీ నేత అంటే ఆల్మోస్ట్ బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు, సో ఇక్కడ ఈ స్టేట్ కి పరిమితం అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవి, అంటే సేమ్ అదే మీనింగ్ వచ్చే విధంగా, అంటే ఎలా చూడాలి అంటారు? అంటే వాళ్ళకు అర్థమైంది, వాళ్ళకు అన్ని తెలుసు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ కోవర్టు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు, ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఇంతకుముందే పోయిన వారంలోనే లక్ష్మణ్ గారు చెప్పారు. అలాగే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక తోడు దొంగల్లాగా, చీకటి దోస్తుల్లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న దొంగ నాటకం. వీళ్ళ నాటకం ప్రజలకు అర్థమైంది. బయట వీళ్ళ నాటకాన్ని ఖచ్చితంగా ఎండగడతారు. వీళ్ళిద్దరు తోడు దొంగలని, అయిన బడేబాయ్, ఈయన చోటాబాయ్, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజలు వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి. వీళ్ళ పొత్తు చీకటి ఒప్పందం, ఒకరికి ఒకరు. కాంగ్రెస్ గెలిచే చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టడం, బీజేపీ గెలిచే చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు పెట్టడం, బీఆర్ఎస్ ని దెబ్బగొట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా టీవీలలో, చాలా వేదికల మీద చెప్పాను. అదే నిజమవుతున్నది. ఆయన అడగడానే ఆయన కొన్ని నిధులు విడుదల చేయడం, ఆయన చెప్పగానే 2 ఎమ్మెల్సీలు వాళ్ళకు వచ్చేటట్టు చేయడం, ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్లకు అర్థమైపోయింది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని తోడు దొంగలు. ఒకడు మోడీ, ఆయన ఇప్పటికి కూడా తల్లిని చంపి బిడ్డను బతికిస్తున్నారని దుర్మార్గంగా ఇంకా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే ఒక్క తెలంగాణ బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలే. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం మేమంతా పోరాడుతుంటే, మేము జైలుకు పోతే, మేము లాఠీ దెబ్బలు తింటే ఆ తెలంగాణ రాష్ట్రం వద్దని నిరాహార దీక్ష చేసిన సమైక్యవాదులకు తొత్తుగా మారింది రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరు ఏకమై తెలంగాణ అస్తిత్వాన్ని ఈ రోజు ప్రశ్నార్థకం చేయాలని, తెలంగాణ పార్టీ అనేది ఉండకూడదని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. ఇంకో పక్క వీళ్ళు 100 రోజులలో అన్ని అమలు పరుస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి అమలు పరచకుంటే బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక కార్యక్రమం చేయరు, ఒక మాట అడగరు. వీళ్ళది తప్పు, వీళ్ళు అమలు చేయడం లేదు అని అడగరు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే, చీకటి దోస్తులే. రామూర్తి గారు అంటే గతంలో కాంగ్రెస్ ఇవే కామెంట్స్ చేసింది కదా, గతంలో ఏవైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేసింది, బీజేపీ మీరు ఒకటేనని చెప్పి. సో ఇప్పుడు మీరు కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు మాకు తెలంగాణ రాష్ట్రం ముందు ఒకసారి పొత్తు పెట్టుకున్నాం. ఆ పార్టీతో తెలంగాణ వస్తుందని ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితులు వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన సంస్థల కోసం, నిధుల కోసం మా పార్లమెంట్ లో మా ఎంపీలు కొట్లాడుతుంటే
ఒక కాంగ్రెస్ ఎంపీ గాని ఒక బీజేపీ ఎంపీ గాని ఇగో వీళ్ళు చెప్పేది 100% కరెక్టు, మా ప్రాంతానికి ఏది రాలేవు, మీరు సపోర్ట్ చేయాలని ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ గాని ఏ ఒక్క బీజేపీ ఎంపీ గాని పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని ఒక్కరోజు కూడా సహకరించిన చరిత్ర లేదు, గొంతెత్తిన చరిత్ర లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ తెలంగాణ ద్రోవులే, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎప్పుడు కించపరిచే వాళ్ళే, ఇబ్బంది పెట్టేవాళ్ళే. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు ఆడినాయి, ఒక్కటి కూడా అమలు పరచకుండా ఏదో ఉచితాలు మాత్రమే ప్రకటించి ఆ ఉచితాలను మాత్రమే అమలు పరుస్తూ ఇవ్వాల్సినవి మహిళలకు ఇస్తా అన్నది 2,500 ఇవ్వలే, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అన్నది అది చేయలే, 15,000 రూపాయలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నది అది ఇవ్వలే, తులం బంగారము కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు అవి ఇస్తా ఉన్నాం అది ఇవ్వలే. ఇంకా వీళ్ళు ఏం చేశారని రేపు ఓటు ఏం మొహం పెట్టుకొని వస్తారు? వీళ్ళు కూడా గత 10 సంవత్సరాల నుండి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నారు బీజేపీ పార్టీ. మరి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కసారైనా తెలంగాణ కోసం ఇది చేసినమనే దమ్ము ధైర్యం వీళ్ళకున్నదా? ఏ ఒక్క రోజు వీళ్ళు చేయలేదు, ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు, ఓగా మమ్మల్ని కించపరుస్తూ వస్తున్నారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఈ కేంద్ర పార్టీలు ఇవి ఢిల్లీలో ఉండే పార్టీలు, మా గల్లీలో ఉండే పార్టీ, గల్లీ ప్రజలతో ఉండే పార్టీ, ఈ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రేపు పట్టం గడితేనే మా బతుకులు బాగుపడతాయని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే రామూర్తి గారు మరి అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మలేదు కదా, ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కదా? ఎస్, వాళ్ళు ఆడిన అబద్ధాలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మోచేతిలో బెల్లం పెట్టి నాకేటట్టు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన పచ్చి అబద్ధాలు ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. దగ్గరికి పోయి మేమేదో మార్పుని మేము ఓటేసినందుకు మా పంటలు వెండిపోతున్నాయి, ఇప్పుడు మేము చెప్పుతో కొట్టుకోవాలనే ఒక పరిస్థితిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళ రైతుల బాధలు పట్టించుకుంటా లేదు, రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏ ఒక్క పథకం అభివృద్ధి చెందేటట్టు లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఖాళీ ఇగో ఎంక్వైరీల మీద, పరీక్షల మీద, వాటి మీద ఏదో తూతూ మంత్రంగా కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు ఏదో చేయాలని చూస్తున్నారు. దానికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఎన్నికల టైంలో ఈ ప్రజలని మధ్య పెట్టడానికి, ప్రజల్ని తప్పుతో కట్టేయడానికి, వాళ్ళ మైండ్ ను డైవర్ట్ చేయడానికి మా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని ఫోన్ ట్యాపింగ్ ఇక్కడే ఎందుకు వచ్చింది అది మోడీ గారికి కూడా తెలుసు. మోడీ గారు ఉన్న రాష్ట్రంలో, గుజరాత్ లో, వేరే రాష్ట్రాలలో ఎంతో మంది మంత్రులు కూడా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు. ఫోన్ ట్యాపింగ్ ఏంటండి? ఓటు నోటు కేసులో నగ్నంగా డబ్బుల కట్టతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లోనే ఈ వ్యవహారం కూడా మీకు తెలిసింది ముందుగానే అని చెప్పి వీరంతా కూడా కామెంట్ చేస్తున్నారు కదా. ఏమంటున్నారు అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే ఇలా డబ్బులతో పట్టుబడడం జరిగింది, ఇలా కొనుగోలు చేయడానికి వస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లే కూడా వచ్చిందని కూడా అంటున్నారు. అంటే మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇంటెలిజెన్స్ ఉంటది కదండి, ఇంటెలిజెన్స్ తోటి మా ప్రయత్నాలు మేము చేస్తాం కదా. మా ప్రభుత్వాన్ని కొని, మా ప్రభుత్వాన్ని బదనాం చేసి, మా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను తీసేయాలని చూసిన వాళ్ళను మేమంతా చూస్తూ ఊరుకుంటాం. కాబట్టి ఏ గవర్నమెంట్ అంటే ఏమంటారు రామూర్తి గారు ఏమంటారు? అంటే ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటారా అఫీషియల్ గా? నేను అడిగేది నేను ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఏం చేశారా? అధికారంలో ఉన్నది వీళ్ళే కదా, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళున్నారు. మా కేటీఆర్ గారు నిన్న కూడా అన్నారు, మీకు దమ్ముంటే ఎవరైతే తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కానీ ఏ తప్పు లేకున్నా ఏం లేకున్నా ఉత్తగానే బట్టగాల్చి మీదేసే ఒక దుర్మార్గమైన పని చెయ్యొద్దు అని క్లియర్ గా కేటీఆర్ గారు చెప్తున్నారు, మా హరీష్ రావు గారు చెప్తున్నారు, మా కేసీఆర్ గారు కూడా నిన్న మాట్లాడారు. కాబట్టి ఎవరో ఒకరిద్దరు యదవలు పదవుల కోసం రాజకీయ బ్రోకర్లు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నికార్సైన ఉద్యమం పార్టీ. ఆ రోజు ఎవరు లేనప్పుడే పోరాటం చేసినాం, 10 ఏళ్ళు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, మళ్ళీ పోరాడతాం, మళ్ళీ. మరి నాయకుల కొరత ఏర్పడట్లేదా అండి రామూర్తి గారు? నాయకుల కొరత ఏర్పడట్లేదా? ఆ నేపథ్యంలోనే కేటీఆర్ కొత్త వారిని, యువ రక్తాన్ని తీసుకొస్తాం, వాళ్ళని తయారు చేస్తున్నా ఉంటున్నారు అనుకోవచ్చా? మీకు తెలుసండి,
ఇక్కడ మా కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ అంతమంది సభ్యులు లేరు. ఒక్కడు పోతే 100 మంది లైన్ లో ఉన్నారు. మా దగ్గర నాయకత్వం లోటేం లేదు. మా కేసీఆర్ గారు ఒక కంపెనీ లాంటోడు, ఎంతో మందిని ప్రొడ్యూస్ చేశాడు. ఒకడు పోయినా ఇంకా 100 మంది తయారవుతారు. కాబట్టి ఉద్యమ పార్టీకి ఆ ఒక లక్ష్యం ఉంటది. కాబట్టి ఎక్కడ భయపడేది లేదు, వెనుదిరిగేది లేదు, ఎవరో చెప్తే భయపడేది లేదు. ఈ ఊకదంపుడు వ్యవహారాలకు, ఊకదంపుడు విషయాలకు ఇప్పుడు చాలా మంది పోతున్నారు. కేకే ఉన్నాడు, లేదా కడియం శ్రీయర్ ఉన్నారు. వీళ్ళ ఇద్దరికి ఈ పార్టీ ఏం తక్కువ చేసిందండి? ఎవరికి చేయని విధంగా గొప్ప పదవులు ఇచ్చి వీళ్ళకు సహకరిస్తే, ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తల్లికి ద్రోహం చేసినట్టు ఈ పార్టీకి ద్రోహం చేసిపోతున్నారు. కాబట్టి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మా హరీష్ రావు గారు అన్నారు, ఇంకా ఇప్పుడైతే ఎవడైతే పోతున్నాడో పార్టీలకు తీసుకోమని అంటున్నాం. దీనికి సంబంధించి మనం అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, ఈ మధ్యకాలంలో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి చూసుకుంటే కూల్ చేస్తాం, పేల్ చేస్తాం ఈ మాటలు గవర్నమెంట్ కి సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ ని చూసుకుంటే 1 సంవత్సరం మాక్సిమం, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎవరైతే కామెంట్స్ చేశారో అందులో ఒకరు వెళ్ళిపోయారు కూడా బయటకి, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు. సో మరి ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గేట్లు ఎత్తేస్తా అంటోంది. సో మరి ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ అంటోంది 48 గంటలు ఛాన్స్, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి బీజేపీ కామెంట్ చేస్తోంది. ఒక అనలిస్ట్ గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు లేదా పార్టీల నాయకులు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ని ముందు మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు చెప్పినా, లేదా కాంగ్రెస్ నాయకులు చెప్పినా, లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు తలుపులు తెరుస్తున్నామని చెప్పినా, లేదా బీజేపీ నాయకులు చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల్లో ఒక మైండ్ గేమ్, ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి లేదా తమ వైపు ఆకర్షించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఒకటి. అయితే రియాలిటీ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ టచ్ లోకి వచ్చారనేటువంటిది ఒక వాస్తవం. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, లేదా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా అనేక మంది కాంగ్రెస్ టచ్ లో ఉన్నారు. మనకి వాళ్ళు ఎట్లా బయటకు వస్తున్నారో కూడా తెలుసు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అందరూ ఒకేసారి వస్తే అది ఒకరోజు వార్త అయిపోతుంది. అలా కాకుండా లోక్సభ ఎన్నికలు జరిగే లోపల దశల వారీగా వచ్చేట్లయితే ప్రతిరోజు అది వార్తలో ఉంటుంది. రెండోది బీఆర్ఎస్ యొక్క శ్రేణుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి కూడా అదొక అస్త్రంగా కూడా పనిచేస్తుంది. అందుకని కాంగ్రెస్ వైఖరి చూస్తే ఆ విధంగా దశల వారీగా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తాం. రెండోది బీఆర్ఎస్ నాయకులు దానవ నాగేంద్ర మీద, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారి మీద, ఆయన ఎమ్మెల్సీ పార్టీ ఫిరాయించారు కనుక చర్యలు తీసుకోమని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏంటంటే 4/3 మంది చీల్తేనే అది కీలక కిందకు వస్తుంది, వాళ్ళ సభ్యత్వాలు రద్దుగలవు. అందువల్ల ఒకళ్ళు, ఇద్దరు, 10 మందో వెళ్తే వాళ్ళ సభ్యత్వాలు మామూలుగా అయితే నిబంధనల ప్రకారం స్పీకరు నిష్పాక్షికంగా వ్యవహరిస్తే అవన్నీ కూడా రద్దయిపోతాయి. కానీ అటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా చూసాం మనం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా నిబంధనలకు అనుగుణంగా అవసరమైనటువంటి సంఖ్య వచ్చేంత వరకు వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎట్లాగూ అది చర్యకి అవకాశం లేదు కనుక రెండోది స్పీకర్ కూడా వాళ్ళ మనిషి కనుక అట్లా చేశారు. ఇప్పుడు స్పీకర్ కాంగ్రెస్ వ్యక్తి, అందువల్ల దానవ నాగేందర్ మీద లేదా మహేందర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక పేరుతోటి తాత్సారం చేస్తారు. వాళ్ళని పిలవాలి, వాళ్ళ వివరణ తీసుకోవాలి. ఇటువంటివన్నీ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో అదే ప్రక్రియ నడుస్తూ ఉంటాయి. అందుకని ఆ విధమైనటువంటి రిక్వైర్డ్ నంబర్ వచ్చేంత వరకు ఈ గేమ్ ఇట్లాగే కొనసాగిస్తారు. ఎన్నికల కోసం కూడా ఇది చేస్తారు. ఇక బీజేపీ నాయకులు చెప్తున్న దానికి మమ్మల్ని టచ్ చేసి చూడండి, 48 hours లో కూల్ చేస్తామంటే ఎట్లా కూల్ చేస్తారు? రాజ్యాంగ విరుద్ధంగా కూల్చివేయాలి తప్ప
వాళ్ళకి కూల్చివేయడానికి అవసరమైనటువంటి సంఖ్య కానీ లేదా వాళ్ళతోటి చేరటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినా వాళ్ళకేం ఉపయోగం ఏమి లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరేటువంటి పరిస్థితి లేదు. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక కామెంట్ చేస్తున్నారు, ఒక టాపిక్ ని తీసుకొచ్చారు అక్కడ మనం చూసుకున్నట్లయితే మహేశ్వర్ రెడ్డి ఆయన ఏమంటున్నారంటే దానికి ముందు 48 గంటల ఏదైతే ఇష్యూ గురించి మాట్లాడారో దానికి ముందు ఓటుకు నోట్ కేసు కావచ్చు, తెరపైకి రావచ్చు, ఇంకోటి ఏదైనా తెరపైకి రావచ్చు. ఇలాంటి టైంలో ఏ ఇష్యూ పైకి వచ్చినా కానీ రెడీగా ఉన్నారు మీ మంత్రివర్గంలోని సభ్యులు, అంటే మంత్రులు. సో వాళ్లే మీ కుర్చీని ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని కామెంట్ చేశారు. సో మరి ఎలా చూడాలి అంటారు దీన్ని? ఇప్పుడు గతంలో కవిత గారి మీద ఏ విధమైనటువంటి కేసు గాని లేకపోతే ఆమె సాక్షిగా పిలవకుందే లేదా నిందితురాలుగా చేర్చక ముందే ఇదే బీజేపీ నాయకులు ఆమె అరెస్ట్ అవుతుందని, జైలుకి వెళ్తుందని ఇట్లాంటివన్నీ కూడా చేసి వాళ్ళు రాజకీయంగా ఎంత నష్టపోయారో వాళ్ళకి తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనానికి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆ విధమైనటువంటి అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు ఇవాళ కొత్తదేమి కాదు, అది వెంటనే తేలుతుంది లేదా విచారణకు వచ్చి రేపో ఎల్లుండో జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడేమీ లేదు. అందువల్ల అవన్నీ కూడా విష్ఫుల్ థింకింగ్ అంటారు, అంటే దుష్టాలోచన లేకపోతే అది ఆ విధమైనటువంటి దాని నుంచి వస్తా ఉంది. అది కూడా మైండ్ గేమే. అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలని చూపించి కూడా ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? జార్ఖండ్ సీఎం ని కావచ్చు, మాజీ సీఎం హేమంత్ సోరెన్ మాజీ సీఎం మీద లేదా అరవింద్ కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి కేసులు వేరు, ఈడీ దర్యాప్తులు అవి వేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు వేరు. అందువలన ఈ కేసుకున్నటువంటిది ఇది ఒక వేరే స్వభావం కలిగినటువంటి, అవి వేరే స్వభావం కలిగినటువంటివి. భయం అంటే ఎప్పుడు ఉంటుంది, భయం ఎవరికైనా భయం ఉంటది. కేసులు లేకపోయినా కానీ ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి భయం ఎవరికైనా ఉంటది. నరేంద్ర మోడీ గారికి కూడా భయం ఉండే కదా. మొత్తం ఇంతకుముందు గతంలో పార్టీ నుంచి దూరమైనటువంటి వాళ్ళని, లేకపోతే అవినీతికి సామ్రాట్లుగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళని ఏ నైతిక ప్రమాణాలతోటి ఏ భయం లేకుండా చేర్చుకుంటున్నారు పార్టీలోకి. ఇప్పుడు గతంలో చూసాం, మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తిట్టు తిట్టకుండా, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టు తిట్టకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకు చేర్చుకొని కౌగిలించుకుంటున్నారు. ఎందుకని నరేంద్ర మోడీ గారికి బీజేపీకి భయం లేకపోతే అలాంటి వాళ్ళందరినీ చేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకని రాజకీయ నాయకులకి భయం అనేటువంటిది ఎప్పుడు ఉంటది. అది రేవంత్ రెడ్డి గారైనా, నరేంద్ర మోడీ గారైనా, లేకపోతే ఇంకోళ్ళైనా ఉంటది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు అది వెంటనే వస్తుందా రాదా, అది ఊహాజనితమైనటువంటిది. అవి కోర్టులో ఉన్నది. అది ఆ కోర్టులో వచ్చినప్పుడు వాదనలు ప్రతివాదనలు జరిగినప్పుడు ఒకవేళ నిజంగానే శిక్ష పడింది అనుకోండి, శిక్ష పడితే ఆ శిక్షకు అనుగుణంగా ఎంత శిక్ష పడుతుంది, దానికి అనుగుణంగా రాజీనామా చేస్తారా, లేకపోతే జైలుకి వెళ్తారా, మళ్ళీ అప్పీల్ చేస్తారా, ఇట్లాంటి ఈ ప్రాసెస్ అంతా ఉంటది. అంటే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుతున్నారండి, మీకే బలం లేదు ప్రభుత్వంలో, మీ మంత్రివర్గమే మీకు ఎప్పుడు మీ సీట్ ని తీసుకుందామా అన్న ఉద్దేశంలో ఉన్నారు. సో మీరు ఏం చేస్తారు అన్నట్టుగా బీజేపీ మాట్లాడుతోంది. ఇప్పుడు బీజేపీ కర్ణాటకలోను, మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్ లోను బీజేపీకి అసెంబ్లీలో ఉన్నటువంటి బలం వేరు, తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి బలం వేరు. అక్కడ బీజేపీ అనేటువంటిది అధికారానికి దగ్గరగా వచ్చి స్వల్పమైనటువంటి తేడాతోటి అధికారానికి దూరం అయింది. అందుకనే కాంగ్రెస్ నుంచి లేదా జేడీఎస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి మైనారిటీలు చేసి వాళ్లకు ఉన్నటువంటి అప్పుడు సంఖ్యాబలంతో ఆ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిపి చేసింది. అదే మహారాష్ట్రకు వచ్చేసరికి అటువంటిది ఏమీ లేకుండా పార్టీలను చీల్చి, శివసేనని అదేవిధంగా ఎన్సీపీని చీల్చి వాళ్ళతోటి చేతులు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదు. 8 సీట్లు ఉన్నటువంటి పార్టీ తోటి 60 సీట్లకు పైగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఎవరైనా, అంటే కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అట్లాంటి ఎవరైనా చెప్తే వాళ్ళని పిచ్చివాళ్ళ కింద జమ కడతారు తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడేది కాదు.
అందువల్ల ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే బీఆర్ఎస్ యాజిటీజ్ గా ఉంటుంది అనుకుంటే, బీఆర్ఎస్ ఎటువంటి చెదురుపులు లేవనుకుంటే, ఎవరైనా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళు కొంతమంది వస్తే అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అసంతృప్తి వాళ్ళతో ప్రభుత్వం ఏర్పడడానికి ఉన్నటువంటి అవకాశాలని మనం ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నారండి, మీరన్న దానికి కంటిన్యూషన్ గా ఒక్క విషయం చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ క్యాబినెట్ ఉందో, రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఉందో, దానిలోంచి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఏక్నాథ్ షిండే పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి బీజేపీ అధిష్టానంతో మాట్లాడున్నారు అని చెప్పి మనకి మహేశ్వర్ రెడ్డి గారు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏకనాథ్ షిండే ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి నేత, ఆ పార్టీలో వచ్చినటువంటి చీలిక. ఇక్కడ ఇది కాంగ్రెస్ అనేటువంటిది జాతీయ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు చెప్పేటువంటి ఏకనాథ్ షిండేలు కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరితో కలుస్తారు? 8 సీట్లు ఉన్నటువంటి బీజేపీతో కలిసి వీళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తారు? అక్కడ బీజేపీకి మహారాష్ట్రలో 8 సీట్లు 7 సీట్లు కాదుగా ఉంది, అధికారానికి దగ్గరలో ఉంది. అందువలన అది ఆ రాజకీయ, అందుకనే నేను అంటున్నాను మైండ్ గేమ్. ఎవరైనప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా మాతో టచ్ లో ఉన్నారు అనేటువంటిది అది కూడా ఒక మైండ్ గేమే. అయినంత మాత్రాన మమ్మల్ని టచ్ చేసి చూడండి 48 అవర్స్ లో కూల్ చేస్తామంటే, అంటే టచ్ చేసినంత మాత్రాన ఎవరు టచ్ చేస్తారు? ఎవరినప్పుడు ఆరూరు రమేష్ అనేటువంటి ఆయన్ని బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఫిజికల్ గా లాక్కొని రావడం చూసాం. అటువంటి పరిస్థితి ఏ ఎమ్మెల్యేనైనా ఎవరైనా చేస్తారా? చేసే పరిస్థితి లేదు. అందుకని బీజేపీ ఊరికే బింకాలు పోవటం తప్ప మమ్మల్ని ఎవరు టచ్ చేస్తారు? వస్తే మీ వాళ్ళే వస్తారు అని చెప్తున్నారు. వస్తారా రారా అనేటువంటిది అది వేరే అంశం. అందువలన మమ్మల్ని టచ్ చేసి చూడండి, ఇప్పుడు టచ్ చేసామనే కదా చెప్తా ఉంది. వెంకటరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం టచ్ చేసినట్టే. మరి 48 అవర్స్ లో కూల్చేమనండి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నిజానికి వాళ్ళకి అంత శక్తి ఉంటే. అందువల్ల ఇవన్నీ కూడా ఉడతూపులకి చింతకాయలు రాలవు అనేటువంటి మన ఉన్నటువంటి సామెత. కానీ ఒక మైండ్ గేమ్ గానే ఈ పరిణామాలని, ఈ వ్యాఖ్యల్ని చూడాలి తప్ప బీజేపీకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేంత సీన్ లేదు. బీజేపీకే కాదు, దానికంటే ఎన్నో రెట్ల బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కే లేదు అనేది నాకు. ఒక్కసారి మనకి కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ గారు ఉన్నారు, సీనియర్ నేత, వారు మనకు హాస్పిటల్లో జాయిన్ అవుతారట. ఓకేనండి, ఒక్క నిమిషం మనం సుధాకర్ గారితో మాట్లాడదాం బీజేపీ నుంచి. సుధాకర్ గారు విన్నారు కదా కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు. టిఆర్ఎస్ రామ్మూర్తి గారు బడే బాయ్ చోటా బాయ్ అని బీజేపీ కాంగ్రెస్ ను కలిపాడు. వాస్తవంగా బడే బాయ్ చోటా బాయ్ అనేటువంటిది కాంగ్రెస్ టిఆర్ఎస్ అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుర్తి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయన యొక్క సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయలేదు. ఎందుకు చేయలేదు? కారణం ఏంది చెప్పండి? వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా ఒక ఎమ్మెల్సీగా ఉంటూ టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత రాజీనామా చేశాడు. మరి 40 రోజుల సమయంలో ఇదే పార్టీ టిఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీ యొక్క సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదు? దాని యొక్క కౌన్సిల్ చైర్మన్ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, ఎందుకు ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయలేదు? పక్కన ఉంటే నాగర్కల్ నుంచి పోటీ చేసినటువంటి పుచ్చుకుల దామోదర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఈయన అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. టిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో అఫీషియల్ గా కండో కప్పుకున్నాడు. అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే వీళ్ళు 2 పార్టీలు అన్నదమ్ములు. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్తున్నప్పుడు మాట్లాడినటువంటి విషయాలు ఏంటి? ఆయనకి ఏం తక్కువ చేసినాం, ఈయనకు అది చేసినాం, ఇది చేసినాం, ఈ ముసలాయన తావుకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీలో జను కావాల్సినటువంటి బుద్ధి ఉందా అని అనరాని మాటలు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశాడు. అదే మరి కేకే గారికి, కేశవరావు గారికి టిఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? 2 సార్లు రాజ్యసభ ఇచ్చింది, తర్వాత జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు,
మరి వాళ్ళని మళ్ళీ ఈరోజు అదే రేవంత్ రెడ్డి గారు కలుపుకున్నారు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం విషయంలో గవర్నర్ గారికి రేవంత్ రెడ్డి గారు స్వయాన వచ్చి సిబిఐ విచారణ జరిపించాలని లెటర్ ఇచ్చడం జరిగింది. అదే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం విషయంలో ఎలాంటి విచారణ లేదు. వీళ్ళంతా తోడు దొంగలు, టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు తోడు దొంగల్లాగా వివరిస్తున్నారు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ బీజేపీని డెవలప్ కాకుండా చేయడం కొరకు కుట్రలో భాగంగా రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా బీజేపీని 8 మంది మాకు టచ్ లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తున్నారని ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరు? మేము కాదు కదా. అంటే మీరు కూడా చెప్తున్నారు కదండి, మీరు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఒక 4-5 మినిస్టర్స్ మీతో టచ్ లో ఉన్నారు అని చెప్పి. వాస్తవంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఛాన్స్ దొరికినా ముఖ్యమంత్రి కావాలని పోటీ పడుతూ వస్తున్నటువంటి విషయాలు గత అనేక రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఇవన్నీ వాళ్ళలో ఏది రేపు ఒకవేళ కుర్చీ కాలైతే నాకు రావాలనే పోటీ తత్వంతో బీజేపీకి వ్యతిరేకంగా అనవసర విషయాలలో బీజేపీని గెలుపుతున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తున్నారు. చెప్పండి రామూర్తి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు అధికార బలం వాళ్ళకు లేకున్నా చాలా రాష్ట్రాలలో ఎట్లా వాళ్ళ అధికారాన్ని చేదించుకున్నారో దాదాపు దేశ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ పని అది, వాళ్ళు దుర్మార్గంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే మీకు టచ్ లో ఉన్న మంత్రి ఎవరో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న తప్పు ఎవరైతే మీకు అటాచ్ బయట పెట్టాలి. బయట పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎవరు సింధేగా తయారు చేస్తున్నారో, ఏక్నాథ్ సింధే ఎవరో ముందే చెప్తే బాగుంటది కదా. గత 10 సంవత్సరాల పరిపాలనలో రాజ్యాంగ విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయలేదు. ఆ అన్యాయంగా మేము అధికారంలోకి ఎన్నడూ రాలేదు. రాజ్యాంగంలో గోవా ప్రభుత్వం ఎలా కూర్చారు, ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ ఎలా చేశారు. ఇవాళ చాలా మహారాష్ట్రలో మేము ప్రభుత్వాన్ని కూల్చలేదు. మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేనలో ఉన్నటువంటి మెజార్టీ యొక్క శాసనసభ్యులు బయటకు వచ్చారు. బయటకు వచ్చారు. 2/3 మెజార్టీ శాసనసభ్యులు. దానికి కారణం ఎవరు? నేనేమంటున్నా సరే మీరు కాంగ్రెస్ పార్టీని కూల్చాలంటే కూర్చేయండి, కానీ ముందు ప్రజలకు చెప్పండి. మీరు కూల్చా అంటున్నారు కదా, మీ ఏకనాథ్ సింధే ఎవరు? ఒక మహారాష్ట్ర విషయంలో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయంలో ఏర్పాటు చేయకుండా శివసేన తోటి కలిసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ శరద్ పవార్ వాళ్ళు, వాళ్ళు కలిసి పనిచేసాం. పబ్లిక్ మాకు మద్దతు ఇచ్చారు. మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ప్రజలే మా వైపు ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు, శరద్ పవార్ వాళ్ళు కుట్రలు చేసి మా యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేసినటువంటిది మహారాష్ట్ర యొక్క ఎగ్జాంపుల్. మేము ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడ కూడా మేము వ్యవహారం చేయలేదు. ఏది చేసినా రాజ్యాంగబద్ధంగానే చేశాం. మేము చాలా మంది జైల్లో ఉండాల్సిన వాళ్ళు మీ కండవలు కప్పుకోగానే వాళ్ళ మీద కేసులు అయిపోతాయి, కేసులు మాఫీ అవుతాయి, వాళ్ళు జైల్లో నుంచి విడుదలవుతారు. మీ నాయకులే 50 కోట్ల రూపాయలు ఈరోజు మనీ లాండరింగ్ కేసులో ఇరికిన వాళ్ళు మీకు ఫండ్ ఇచ్చిండా లేరా? మీరు ఒక వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకున్నారా లేరా? ఇవి తెలియకుండా మీరు మాట్లాడకండి. ఇవన్నీ చేస్తున్నారు. మీరు కుట్రలు చేయడమే మీ పార్టీ పని. కుట్రలు చేయడం భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ బతకనీయకుండా ఉండాలనే ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దానికి చేతగాని ఇప్పుడు పిల్లి గుడ్డిదైతేనాట ఎలక తోకెత్తి చూపెట్టిందట. ఇప్పుడు మీరు సరిగా పని చేస్తా లేదు. పిల్లిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేతగానిక నాయకుల్లాగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఈ 2 పార్టీల వల్ల ఈ దేశ ప్రజలకు ఎక్కడ కూడా లాభం లేదు. ఈ దేశాన్ని అరిష్టంగా మారిన ఈ 2 పార్టీలను కూకటి వేళ్లతోటి
పీకుతేనే అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే ఈ దేశం బాగుపడదు. ఎందుకు అంటే మీ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్కొక్క కుంభకోణం బయటికి వస్తుంది కాబట్టి మీరు 10 సంవత్సరాల అధికారంలో మీరే మా మంత్రులకు అవార్డులు ఇచ్చింది మీరే, మా కంపెనీలకు అవార్డులు ఇచ్చింది మీరే, మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారే? మీరు 10 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలన్నీ ఒక్కటొక్కటి బయట పడుతున్నాయి కాబట్టి పార్లమెంట్ అభ్యర్థులుగా మీరు అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా లేము, మేము విత్డ్రా అవుతున్నాం అనేటువంటిది చెప్తున్నారు. ఇంకొక 3-4 కూడా అదే లైన్ లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపాలని కడియం శ్రీహరి గారి కూతురే స్వయాన తను లెటర్ రాస్తూ మీ యొక్క పాపాలను చూసిన తర్వాత నేను పోటీ చేసే పరిస్థితిలో లేను, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తుంది, ఈ పరిస్థితిలో నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని వెనక్కి వచ్చింది. ఆ విధంగా ఇంకొక 3-4 కూడా అదే విధంగా ఉన్నారు. మీ యొక్క పాపాలు ఒకటొకటి బయట ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. సుధాకర్ గారు ఒక్క నిమిషం అండి. సుధాకర్ గారు అంటే మీ మాటల్లోని అంతరార్థం ఏం కనిపిస్తోంది అంటే కేసుల భయం వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారంటారు, అంతేనా? సుధాకర్ రెడ్డి గారు ఒక మాట వినండి. మీకు అభ్యర్థులు లేరు అది ఒప్పుకోండి ఫస్ట్. మా పార్టీ ఒక దరిద్ర పార్టీ, మాకు ఇక్కడ అభ్యర్థులు లేరు, మాకు బీజేపీ నాయకులే లేరు, మీ నుండి వస్తేనే తప్ప మాకు గత్యంతరం లేదని ఒప్పుకోండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాలా? ఎందుకంటే మేము మా కేసీఆర్ గారు ఒక కంపెనీ లాంటి తయారు చేస్తాడు. 100 మంది 1,00,000 మంది యువకులు నాయకులు తయారయ్యారు ఈ పార్టీలో. ఎవడో ఒకడు గొట్టంగాడు 2-3 పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదు. కాబట్టి మీ పార్టీ మీరు మెజార్టీ ఉన్నా గానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని రాజీనామా చేయకుండా మంత్రిని చేసినటువంటి ఘనత మీ పార్టీకే ఉన్నది. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చెండాడిరో మీరు చూడండి, ప్రజలందరూ చూస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ యొక్క శాసన సభ్యునిగా ఉంటూ గవర్నర్ దగ్గర అబద్ధాలు చెప్పి మంత్రిగా ప్రమాణం చేసినటువంటి విషయం ఈ ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్ర శ్రీరాములు గారిని ఎలా తీసుకున్నారు? మా ఎంపీ ఆయన రాజీనామా చేసిండా? మీకు దమ్ముంటే మీ పార్టీలో ఉన్నారు కదా, మీ పార్టీలో నాయకులు లేరా? ఒప్పుకోండి, మరి ఒప్పుకోండి. మీరు ఒప్పుకోవాలి. మా పార్టీలో ఎంపీ క్యాండిడేట్ లేదు కాబట్టి మీ దగ్గర డెవలప్ అయిన వాళ్ళు, లీడర్ గా ఎదిగిన వాళ్ళు, బాగా ప్రజలకు పనిచేసిన వాళ్ళని మేము మధ్య పెట్టి కేసులో భయం పెట్టి ఇబ్బంది పెట్టి గుంజుకుంటున్నామని ఒప్పుకోండి. నరేంద్ర మోడీ గారి యొక్క 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చూసిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచం ఈ రోజు గర్వంగా రామూర్తి గారు ఒక క్వశ్చన్ అండి. నాయకత్వం నరేంద్ర మోడీ గారిది. ఎక్కడ గెలవలేరు. ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తుంది. కాళేశ్వరం పైన మాకు సిబిఐ విచారణ ఇవ్వండి, మీ యొక్క బండారం మొత్తం. ఓకేనండి, టాపిక్ టోటల్ గా డివియేట్ అవుతోంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎవరైతే వస్తున్నారో అక్కడ బలం లేక లేదంటే వాళ్ళకి ఇష్టం లేక వచ్చేస్తున్నారంటున్నారు. అయితే ఇక్కడ రామూర్తి గారు ఏమంటున్నారంటే ఇక్కడ బలమైన నాయకులే, కాకపోతే మీరు పిలుస్తున్నారు కాబట్టో లేకపోతే కేసుల భయం వల్ల రకరకాల ఇబ్బందుల వల్ల వెళ్ళిపోతున్నారంటున్నారు. అయితే మరి మీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నారు?
ఆయనేమో వీళ్ళంతా కూడా ట్రాష్, ఎందుకు పనిచేయని వారు కాబట్టి వెళ్ళిపోతే మాకేం నష్టం లేదు, కొత్త రక్తాన్ని మళ్ళీ తయారు చేసుకుంటా అంటున్నారు. ఇంతకుముందు మీ మాటల్లో కూడా అవే వినిపించాయి. కేసీఆర్ అంటే ఒక ఫ్యాక్టరీ. నేను రెండు రకాలుగా, ఒకటి వీళ్ళు మధ్య పెట్టి భయపెట్టి అది చేస్తున్నారు, వాళ్ళు ఇంకోటి అంటే వాళ్ళకు ఆల్రెడీ 2 సార్లు గెలిచిన ఎంపీలు ఉన్నారు, 3వ సారి ఈ పార్టీలో అధికారం లేదు. వీళ్ళంతా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాజకీయ బ్రోకర్లు, వీళ్ళు మారిపోతా ఉంటారు. వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాలు పదవులు అనుభవించారు, ఈ తల్లికి ద్రోహం చేసి పోతున్నారు. పోయిన వాళ్ళను ఖచ్చితంగా ప్రజలే సరైన బుద్ధి చెప్తారు, దీంట్లో దోకా లేదు. మాకు కేసీఆర్ గారు నేర్పిన పాఠం ఉంది. మేము తెలంగాణ ఉద్యమకారులము, మేము ఒక్కరే బయట చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించడం, తెలంగాణను 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం. మాకు కార్యకర్తలు నాయకులు కొదవలేరు. కాబట్టి ఎవరో ఒక్కడు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది లేదు. మళ్ళీ మా కాళ్ళు మొక్కినా కానీ బీఆర్ఎస్ పార్టీలకు తీసుకోమని చెప్పాము, అదే జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. మేము తెలంగాణ ద్రోహులను 10 మందిని మీ యొక్క ప్రభుత్వంలో మంత్రులుగా ప్రధానమైన ఒక శాఖల్లో నియమించినటువంటి ఘన చరిత్ర మీకే ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలని తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, ఈ విధంగా 10 మందిని మీరు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, మీరు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడ ఉంది? మీకు అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆ రోజు పార్లమెంట్ లో బిల్ అయిన రోజు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్ లో లేకుంటే 180 మంది పార్లమెంటు సభ్యులు దగ్గర నుండి తెలంగాణ బిల్లు పాస్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారు మెడల్ వంచడం వల్లనే తప్పని పరిస్థితిలోనే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు తప్ప మీరు సమయంలో కేసీఆర్ 180 మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడం కారణంగానే తెలంగాణ వచ్చింది. మీకు తెలంగాణ ఉన్నటువంటి ఇతరులు ఒకరే రాలేదు. మీకు మాట్లాడే 10 మంది తెలంగాణ ద్రోహులను 10 మంది తెలంగాణ ద్రోహులను మంత్రులుగా చేసినటువంటి ఘన చరిత్ర మీకే ఉంది. అది మర్చిపోరు తెలంగాణ సమాజం ఏ రోజు కూడా. వాళ్ళు రాజ్యాంగపదంగా మొత్తం విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు. మీకు దమ్ముంటే మీరు అడుగుతున్నారు, మీరు 8 మంది ఉన్నారు, ఎవరు ఎట్లా కూలగొడతారు, మీ సిండే ఎవరో చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది. ఎలా ఉన్నారు, ఎలా తయారు. రామూర్తి గారు ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడతాం. కోటేశ్వరరావు గారు, అంటే ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది? అంటే నేతలు కూడా రెడీగా ఉన్నారా? ఆయా పార్టీలోని నేతలు ఎటువైపు పవర్ ఉంటే అటువైపు వెళ్ళడానికి రెడీగా? డెఫినెట్ గా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అలా ఉంది. ఒక రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు రాజకీయ పార్టీలు లేదా నేతలు ఎప్పుడే మాట్లాడతారో తెలియదు. ఇక్కడ అంటే మన ఈ చర్చకు సంబంధం లేకపోయినప్పటికీ బీజేపీ మిత్రుడు వాళ్ళు ఏదో విలువలు కలిగినటువంటి పార్టీ లేదా ఇంకోటి అని చెప్పేసి చెప్తున్నారు. నేనేమంటున్నానంటే విలువలు కలిగినటువంటి పార్టీ మీరు చెప్పుకునే ముందు గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక పెద్ద ఫ్రాడ్ మీ పార్టీలో ఉండి బయటకు వెళ్ళాడు. మళ్ళా మీ పార్టీలో ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారు? వాషింగ్ పౌడర్ నిర్మాణ అయ్యాడా గాలి జనార్దన్ రెడ్డి? ఒక పార్టీ పేరుతో అక్కడ ఎన్నికయ్యాడు. పార్టీని మొత్తం విలీనం చేసినంత మాత్రాన అక్కడ ఓటర్లని, ఆ నియోజకవర్గ ఓటర్లను ఏమైనా సంప్రదించాడా నేను బీజేపీలో చేరుతున్నానని? అంటే నైతిక నియమావళి గురించి, నైతిక విలువల గురించి చెప్పేటువంటి వాళ్ళు, నేను నిబంధనల గురించి చెప్పలే, నైతిక నిబంధనల గురించి చెప్పేటువంటి వాళ్ళు మరి గాలి జనార్దన్ రెడ్డిని రాజీనామా తీసుకున్నారా? చేయించకుండానే తీసుకున్నారా? అక్కడికి వచ్చేసరికి ఏమో నిబంధనలు మొత్తం పార్టీ చేరింది కదా అని చెప్పేసి సమర్థించుకోవడం. అంటే అడ్డగోలు వాదనలు చేయడం అనేటువంటిది కాదు కావాల్సింది. అదేవిధంగా పక్కనే ఇవాళ ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి మాగుంట రాఘవ
తండ్రి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన్ని కూడా ఈడీ విచారించింది, అందరికీ తెలిసిందే. ఆయన వైసీపీ ఎంపీ. ఆ వైసీపీ ఎంపీని బీజేపీ అక్కడ బలపరుస్తూ ఉంది. రాజీనామా చేయకుండానే ఆయన క్యాండిడేట్ గా ప్రకటించారు. మరి ఇదే నీతి నియమం మేము మా పార్టీలోకి వచ్చేవాళ్ళు లేదా మేము బలపరిచేటువంటి వాళ్ళందరూ రాజీనామా చేసి రావాలని చెప్తున్నటువంటి వాళ్ళు, మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ, అదేవిధంగా బాలశౌరి, వీళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎంపీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరఫున పోటీ చేస్తా ఉంటే ఏ ప్రాతిపదికన వీళ్ళని బలపరుస్తున్నారు? అందుకని నీతి నియమాలు చెప్పొద్దు. అవకాశవాదం మేము కూడా పాటిస్తున్నాము. మేము కూడా అవకాశవాదానికి మేమేమి మినహాయింపు కాదని అంగీకరిస్తే అది వేరు. అలా కాకుండా మిగిలినటువంటి వాళ్ళే అవకాశవాదులు, మేము మాత్రమే పవిత్రులము అని చెప్పేసి చెప్పుకుంటే అది జనం నవ్వుతారు. ఎందుకంటే దాని క్రెడిబిలిటీ అనేటువంటి అట్లా చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళే తీసేసుకుంటున్నట్టు. అందుకని మొత్తం అంతా కూడా కంపు రాజకీయం అనేటువంటిది ఏ పార్టీ, ఇప్పుడు ఉదాహరణకి మన రామ్మూర్తి గారు అన్నారు తల్లికి ద్రోహం చేసి వెళ్ళారు కొంతమంది అని. నేనేమంటున్నానంటే ఇదే మీ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ తల్లికి, ఆ తెలుగుదేశం తల్లికి అప్పుడు ద్రోహం చేసి వచ్చిన వాళ్ళగా వీళ్ళు. అప్పుడు మీరు సమర్థించుకున్నారు. ఇప్పుడు మీ నుంచి పోయినప్పుడు మళ్ళీ తల్లికి ద్రోహం అని చెప్పేసి అంటున్నారు. అందుకని అవకాశవాదాన్ని అవకాశవాదంగానే చూడాలి. అంతే తప్ప మా నుంచి పోతే ద్రోహము, వాళ్ళ నుంచి వస్తే అది పవిత్రము అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాజకీయాలు అలా ఉన్నాయి. అందుకని నీతి నియమాల గురించి చెప్పుకోవడం అనేటువంటిది గొంగట్లో అన్నం తింటూ ఎంటుకల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది. అందుకని ఇప్పుడు తెలంగాణలో రాబోయే రోజుల్లో నేను ముందే చెప్పాను, మైండ్ గేమ్ తప్ప ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. ఒకటి మాత్రం వాస్తవం, బీఆర్ఎస్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 7-8 మంది మిగులుతారు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జారిపోయే దశలోనే ఉన్నారు. వాళ్ళని నిలుపుకునేటువంటి కేసీఆర్ కి కేటీఆర్ కి కూడా లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బీఆర్ఎస్ నుంచి బమ్మెర రామ్మూర్తి గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి సుధాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. సో చూస్తున్నాం కదండి, ఈ మధ్య కాలంలో గత ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా కూల్ చేస్తాం, పేల్ చేస్తాం అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాక్సిమం 1 సంవత్సరం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్పి బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మేము గేట్లు తీస్తే బీఆర్ఎస్ ఉండదంటూ కూడా ఇటు కాంగ్రెస్ కామెంట్ చేసింది. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. వాళ్ళు కూడా మా ఎమ్మెల్యేలను ఎవరైనా టచ్ చేసి చూడండి, తర్వాత ఒక 48 గంటల తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీ దగ్గర ఏక్నాథ్ షిండే ఉన్నారు, సో అంటే మీ దగ్గర ఏక్నాథ్ షిండే ఉన్నాడు, మా అధిష్టానంలో వెళ్ళి కలిసి వస్తున్నాడు. సో మరి మీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూసుకోండి, ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటల్లో మీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం, ఏం జరగబోతుందో చూడండి అన్నట్టుగా బీజేపీ నేత మనకి మహేశ్వర్ రెడ్డి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి ఏక్నాథ్ షిండే నిజంగానే ఎవరైనా కాబోతున్నారా తెలంగాణలో. సో ఇది వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.